50,000లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని ఒక్కొక్కరు 1,000 tons 2,000 tons అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళది ఎంత ఉంది టోటల్? మాన్సదా సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. Be careful. వాళ్ళది 1,500 అన్న. పీడియాట్రిక్ చేయొచ్చా? మనం పెట్టాం కదా, పీడియాట్రిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. కానీ ఒకసారి మనం డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ బార్జ్ 2 కూడా ఎవరో ఓనర్స్ ఎవరు? వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. How come administration ask Shanmohan ji, under your guidance, is like if you are ignorant about it, SP గారి కూడా పంపించమని ఎక్స్ప్లెయినరీ నోట్ పంపించమని చెప్పండి. ఏదైనా జరగచ్చు కదా. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అంటే డూ యూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ యూ థింక్ దే విల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్? నో. కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసు వెళ్తారు సార్. ఫస్ట్ వెజల్ రాగానే ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసు చెక్ చేస్తారు సార్. కస్టమ్స్ వెళ్తారు. కరెక్టే. టుమారో సమ్ మిస్హ్యాప్ హ్యాపెన్స్. మన కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బంచ్ ఆఫ్ ఐ డోంట్ నో, మీరు రెవెన్యూ వేస్తే అందరూ చెప్పండి. ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ బార్జ్ ఐవీని ఆయన చెక్ చేస్తున్నారు. ఒకసారి నాకు బాబా ఎవరే? హలో. 640 టన్నులు పవన్ కళ్యాణ్ బార్జ్ ఐవీని ఆయన చెక్ చేస్తున్నారు. ఒకసారి నాకు బాబా ఎవరే? హలో. 640 టన్నులు. కస్టమ్స్ వాళ్ళు ఇదా కార్గో అంతా కాదు. ఇప్పుడు ఇలా